భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 టీ20ల మ్యాచ్ సిరీస్లో భారత జట్టు ఇప్పటికే 2 మ్యాచ్లలో గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది. చివరిదైన నామమాత్రపు మ్యాచ్లో కూడా భారత జట్టు ఎలాగైనా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలన్న తాపత్రయంతో ఉంది. ఇప్పటికే సిరీస్ భారత జట్టు సొంతం కావడంతో చివరి మ్యాచ్లో భారత జట్టు ప్రయోగాలు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని మొదటి 2 మ్యాచ్లలో అవకాశం దక్కని ఆటగాళ్లకు ఈ మ్యాచ్లో అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టు వివరాలు ఒకసారి చూసినట్టయితే భారత జట్టుకు ఓపెనర్లుగా మరోసారి రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ వ్యవహరిస్తారు. రోహిత్ శర్మ ఇప్పటికే 2 సార్లు డకౌట్ అయ్యాడు కాబట్టి 3వ వన్డేలైనా ఫామ్ ను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. ఇక 3వ స్థానంలో విరాట్ కోహ్లీకి బదులుగా తిలక్ వర్మను జట్టులోకి తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. 4వ స్థానంలో శివం దుబే అలాగే కొనసాగుతాడు. ఇక వికెట్ కీపర్ గా జితేష్ శర్మ స్థానంలో సంజు శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. చివరి మ్యాచ్ లో సంజుకు అవకాశం ఇచ్చి ఫినిషర్ గా ఎలా ఆడతాడో చూడాలని భావిస్తున్నారు. రింకు సింగ్ ఫినిషర్ గా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్లుగా కొనసాగుతారు. ఇక స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్లు హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్లలో ఒకరిని పక్కన పెట్టి ఆవేష్ ఖాన్ ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.